కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉంటే డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ తీసుకొని వచ్చేది యోగా మాత్రమే. సో మీరు జిమ్లో లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది కూడా ఒక పార్ట్ అయిపోయింది. స్ట్రెస్ కూడా ఉంటుంది, ఇంకా అంతే. స్ట్రెస్ని తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. స్ట్రెస్ ఉంది ఇంతకుముందు గవర్నమెంట్ పోస్ట్ అంటే ప్రైవేట్ పోస్ట్ వాళ్ళు చాలా మీకేమి గవర్నమెంట్ పోస్టు అట్లీస్ట్ ఇప్పుడు చిన్న గవర్నమెంట్ పోస్ట్లో కానీ స్ట్రెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం కంపల్సరీ యోగా అనేది ఒక పార్ట్గా చేసేసుకోండి, అంతే. మిగతావి మీకు మీ యాక్టివిటీస్ మీకు చాలా ఉంటాయి, మీరు మీ ప్రోగ్రామ్స్లో మీకు అవసరం కూడా ఫిట్నెస్ అనేది. సో యోగా దానికి అనేది చెప్తుంటారు. దీన్ని కొంచెం ఆలోచన చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీరు కానీ దయచేసి స్ట్రెస్ లెవెల్స్ హైక్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రెఫర్ చేసినా కానీ మెడిటేషన్లో కూర్చోబెట్టడం అది కరెక్ట్ కాదండి. మెడిటేషన్ అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ వాళ్ళని మనుషుల్లోకి తీసుకురావాలి. స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. వాళ్ళని మనుషుల్లో మింగిల్ చేసేలాగా మనుషులతో కలిసేలాగా చేయాలి. తర్వాత ఫస్ట్ ఫిట్నెస్ అంటే యోగా కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటివి యాక్టివిటీస్, తర్వాత మెడిటేషన్లోకి వెళ్ళాలి. సో మీకు తెలిసి ఎవరైనా అలా ఉంటే మాత్రం మెడిటేషన్ అది ఇది తీసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళను మెడిటేషన్లో కూర్చుంటే కామ్గా కూర్చోవాలి ఒకటి. సో కామ్గా ముందరికి పోవడమే. సో ఇంకోటి ఇక్కడ కొంచెం ఎవరో సార్ నిన్న నైట్ కొంచెం ఏదో ఇదయిందని చెప్పారు. సో వాళ్ళ తరపు నుంచి కూడా నేను వాళ్ళకు ఒక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు వన్స్ అగైన్ నేను చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? మీకు ఈ కార్యక్రమం చేసేటప్పుడు మీకు ఎంత వీలవుతే అంత చేయడానికి ట్రై చేయండి. మీ వయసుకు సంబంధించి మీ శరీరానికి సంబంధించి ఎంత అవసరమో అంత ఎఫర్ట్ మాత్రమే పెట్టాలి యోగా చేసేటప్పుడు కూడా, ఓకేనా? మీరు బలవంతం ఏం లేదు. మీరు తిమ్మి రావడము అలా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ లేక. మీరు కంఫర్ట్గా ఇలా కూర్చున్నారంటే ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. సో కరెక్ట్ టచ్ అంటే ఇట్లా బలవంతంగా టైట్గా పెట్టకూడదు, ఇక్కడ జస్ట్ అలా టచ్ చేయాలన్నమాట, అంతే. సో ఇక్కడ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఫ్రీగా ఉండాలి. అలా ఒక జస్ట్ టిప్స్ మాత్రమే టచ్లో ఉండాలి. అది మీ రిస్ట్ ఇది ఏదైతే ఉందో అది జస్ట్ మీ మోకాలు లెఫ్ట్ మోకాలు పైన కిందికి ఉండాలి. సో ఈ చేతులు ఫింగర్స్ అన్ని కింది వైపు ఉండాలి. ఇలా పైకి మోకాలు వైపు ఉండకూడదు చేతులు. సో వదిలేసేయాలి కిందికి ఫ్రీగా. అలా కూర్చున్నప్పుడు స్ట్రైట్గా ఉండాలి. రెండు చేతులు ఇలా కిందికి ఉండాలి. ఓకే, రైట్. ఓకే, నేను ఇది చెప్తున్నప్పుడు చెప్తాను, చేయించేటప్పుడు మీకేమి ఇబ్బంది లేదు. సో ఆసనం అనేది ఇలా ఉండాలి. మీకు ఎప్పుడన్నా కంఫర్ట్గా ఉంటే ఆసనం అనేది ఇలాగే కూర్చోండి. అండ్ నెక్స్ట్ మీకు బ్రీతింగ్ అనేది ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ మీకు ప్రాణాయామంలో అదే టెక్నిక్ యూజ్ చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది మనం రెగ్యులర్ టైంలో కూడా గాలి పీల్చినప్పుడు పొట్ట ముందరికి రావాలి. మనం అంత గమనించుండం, అసలు గాలి పీలుస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచన చేయము, ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది. ఓకే, దాని గురించి బ్రీత్ ఇంపార్టెంట్ మనిషికి. గాలి పీల్చేటప్పుడు ఎప్పుడైనా కానీ రెగ్యులర్ లైఫ్లో కానీ, ఓన్లీ ప్రాణాయామం కాదు, రెగ్యులర్ లైఫ్లో కానీ గాలి పీల్చేటప్పుడు పొట్ట ముందరికి రావాలి. గాలి ముక్కులో నుంచి వదిలేటప్పుడు పొట్టను లోపలికి లాగేసుకోవాలి. ఓకేనా? అంటే గాలి పీల్చడం బెలూన్ లాగా సార్, బెలూన్ లాగా. గాలి బెలూన్లో ఊపేటప్పుడు బెలూన్ లావుగా ఉబ్బుతుంది. ఓకే, గాలి బెలూన్లో తీసేసేటప్పుడు బెలూన్ చిన్నగా అయిపోతుంది. సో అదే టెక్నిక్, గాలిని మనం లోపలికి పంపిస్తున్నాం. లోపలికి పంపించేటప్పుడు బెలూన్ లాగా పొట్ట ముందరికి రావాలి. మరీ ముందరికి కాదు, జస్ట్ అక్కడ నుంచి కొంచెం ముందరికి. సో గాలి పోతుంది, ముక్కులో నుంచి బయటికి వదిలేస్తున్నామంటే పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీరు పడుకున్నప్పుడు జస్ట్ పొట్ట మీద చేయి పెట్టుకొని పడుకోండి. మీకు ఆటోమేటిక్గా మీరు గాలి పీల్చడం వదలడం చేస్తున్నప్పుడు పొట్ట మాత్రం కదులుతుంటుంది, పొట్ట మాత్రమే. చాలామంది ఏం తప్పు చేస్తారంటే చెస్ట్ బ్రీతింగ్ చేస్తారు, చెస్ట్తో బ్రీత్ తీస్తుంటారు. అంటే గాలి పీల్చేటప్పుడు చెస్ట్ మూమెంట్ ఉంటుంది. చెస్ట్ మూమెంట్ కరెక్ట్ మూమెంట్ కాదు, కరెక్ట్ బ్రీత్ కాదు. చెస్ట్ అనేది మీరు బ్రీత్ తీసుకునేటప్పుడు చెస్ట్ కదలకూడదు, పొట్ట మాత్రమే కదలాలి.
చెస్ట్ బ్రీతింగ్ ఎప్పుడు చేస్తారు? ఏదైనా టెన్షన్లు ఉన్నప్పుడు, రన్నింగ్ చేసి వచ్చినప్పుడు ఆ చెస్ట్ బ్రీతింగ్ వస్తుంది. సో ఇది కరెక్ట్ హెల్దీ బ్రీతింగ్, చెస్ట్ బ్రీతింగ్ కాదు. మన బ్రీతింగ్ కరెక్ట్ బ్రీతింగ్ ఉంది అంటే మన పొట్టతోనే గాలి పీల్చాలి, పొట్టతోనే గాలి వదిలేసేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, చిన్న పిల్లల్ని గమనించినా అంతే, వాళ్ళకి ఏం తెలియదు, బ్రీత్ ఎట్లా తీయాలో ఎట్లా తీసుకోవాలో తెలియదు. కానీ వాళ్ళు పడుకున్నప్పుడు చూస్తే వాళ్ళ పొట్ట మాత్రమే కదులుతుంటుంది గాలి పీల్చుకునేటప్పుడు, వదిలేటప్పుడు. సో కరెక్ట్ బ్రీతింగ్ అంటే మాత్రం పొట్టతోనే బ్రీత్ తీసుకోవాలి. కానీ ఒక ప్రాణాయామంలో మాత్రం చెస్ట్ బ్రీత్ కూడా వస్తుంది, నేను చెప్తాను అప్పుడు చేసేటప్పుడు. ఓకేనా? స్టార్ట్ చేస్తాం. ఇది బేసిక్ అంతే. మన బ్రీత్ ఎట్లా తీసుకోవాలనేది ఇంపార్టెంట్. యోగాలో అన్నీ చేస్తారు, బ్రీతింగ్ యోగాలో ఆసనాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ బ్రీత్ ఎట్లా చేయాలనేది ఇంపార్టెంట్. ఒక బ్రీత్ తీసుకోవడం వదలడం అనేది ఇంపార్టెంట్. ఓకే, స్టార్ట్ చేద్దాం సార్. శాంతంగా కూర్చోండి. ఓకే, కమన్. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేయండి. డీప్ బ్రీత్ తీసుకోవాలి, పొట్ట ముందరికి రావాలి, పొట్ట ముందరికి రావాలి. గాలి పీల్చేటప్పుడు పొట్ట ముందరికి రావాలి. బ్రీత్ అవుట్, పొట్టను లోపలికి లాగేసుకోండి. కమన్, బ్రీత్ ఇన్. మళ్ళీ ఒక్కసారి బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్, పొట్టను లోపలికి లాగేసుకోండి. వన్స్ అగైన్, బ్రీత్ ఇన్, breathe out, relax. రైట్. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ మీద పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ మీద పెట్టుకోండి, రైట్ హ్యాండ్ పొట్ట మీద పెట్టుకోండి. ఓకేనా? స్ట్రైట్గా ఉండాలి బాడీ. రైట్. నెక్ కూడా స్ట్రైట్ ఉండాలి. సిట్టింగ్ పోజ్. నెక్ ఎప్పటికీ కొంచెం పైకే ఉండాలి, నెక్ ఇలా ఉండకూడదు, పైకే ఉండాలి. రైట్. చెస్ట్ మీద లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి, పొట్ట మీద రైట్ హ్యాండ్ ఉండాలి. సో ఇప్పుడు బ్రీత్ తీసుకొని నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పేటప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ మూవ్ కాకూడదు. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ మూవ్మెంటే రాకూడదు. అది కంట్రోల్ చేయడానికే లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ మీద ఉంది. సో రైట్ హ్యాండ్ పొట్ట మీద ఉండాలి. రైట్ హ్యాండ్ పొట్ట మీద, లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ మీద. సరే, సెకండ్. రైట్ హ్యాండ్ పొట్ట మీద పెట్టేసుకోండి. రైట్ రైట్ రైట్. లెఫ్ట్ చెస్ట్ మీద పెట్టండి. సరే, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో లెఫ్ట్ హ్యాండ్ చెస్ట్ మీద ఉంది. ఇప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నేను చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఓన్గా అబ్జర్వ్ చేయండి. చెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ మీరు మూవ్ కాకూడదు. ఓన్లీ బ్రీత్ తీసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ ముందరికి రావాలి, బ్రీత్ అవుట్ అన్నప్పుడు రైట్ హ్యాండే వెనక్కి పోవాలి. సో పొట్ట మాత్రమే మూమెంట్ ఉండాలి ఇక్కడ. ఓకేనా? కమన్, క్లోజ్ యువర్ ఐస్. రైట్, కాన్సన్ట్రేట్. కమన్, బ్రీత్ ఇన్, పొట్ట మాత్రమే ముందరికి రావాలి. బ్రీత్ అవుట్, పొట్టను లోపలికి లాగేసుకోండి. చెస్ట్ కదలకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్, చెస్ట్ కదలకూడదు. బ్రీత్ అవుట్, పొట్ట మాత్రమే లోపలికి వెళ్ళిపోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్, అవుట్, బ్రీత్ ఇన్, breathe out and relax. ఓకే, ఇది బ్రీతింగ్ ఎట్లా అనేది అర్థమైంది మీకు. సో చెస్ట్ బ్రీతింగ్ ఉండకూడదు. కొంతమందికి చెస్ట్ కొంచెం కంట్రోల్ చేసుకోండి. రెండు కదులుతున్నాయి చేతులు, బాడీ కూడా కదులుతుంది, బాడీ కూడా కదలకూడదు. చెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. బ్రీత్ తీసుకున్నప్పుడు అసలు మనం గాలి పీల్చుకుంటున్నామా లేదా అనేది కూడా మనకు తెలియకూడదు. చెయ్యి మాత్రమే మూమెంట్ ఉండాలి. సో ఇది బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలనేది మాత్రం చెప్పాను. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ మోకాల మీద పెట్టేసుకోండి. ఓకేనా? రైట్ హ్యాండ్ ఫస్ట్ 2 ఫింగర్స్ని క్లోజ్ చేయండి. ఈ 5 ఫింగర్స్లో ఫస్ట్ 2 ఫింగర్స్ క్లోజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ 2 ఫింగర్స్. ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా, రింగ్ ఫింగర్, ఆ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్. సో మీ చేయిని ఇటు సైడ్ ఎడమ ముక్కుని క్లోజ్ చేసుకోండి, అంతే. రైట్ హ్యాండ్తో రింగ్ ఫింగర్తో ఎడమ ముక్కుని క్లోజ్ చేయండి. స్ట్రైట్గా కూర్చోవాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఓన్లీ రైట్ నాస్ట్రిల్తోనే బ్రీత్ అవుట్ చేయాలి. సో లెఫ్ట్ కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టాము, ఇంకా లెఫ్ట్ తీయొద్దండి, ఇంకా లెఫ్ట్ కంప్లీట్గా క్లోజ్లో ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఓన్లీ ఫ్రమ్ రైట్ సైడ్. కమన్, స్టార్ట్.
Come on, breathe in. Breathe out. పొట్టం లోపలికి లాగేసుకోవాలి. Breathe in.